దివ్య చెల్లి కాదు తల్లి అని ఫీల్ అయిన భరణి, రీతు అరుపులకి అరవకు అని అరుచుకుంటూ చిరాకైన తనుజ. టికెట్ ఫినాలే టాప్ 5 లో ఎవరుండొచ్చో చెప్పండి. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు చెప్పగలరా? బిగ్ బాస్ లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పండి చూద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, బిగ్ బాస్ లో యాక్చువల్గా ఏంటంటే దివ్య వెళ్ళిపోయిన తర్వాత భరణి గారు చాలా ఫీల్ అయ్యారండి. అంటే ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, వెళ్ళిపోయింది కదా, మొన్నప్పుడు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మొన్నప్పుడు వెళ్ళిపోయినా సరే యాక్చువల్గా ఒక మనిషి ఎదుట మనం చెప్పడం కాదు, ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి వెనక మనం పొగడగలుగుతాం, ఆ మనిషిని తలచుకుంటాం, మంచిగా తలచుకుంటాం. చూసారు, అప్పుడు ఆ మనిషి గెలిచినట్టే లెక్క. అంటే వెనక వెళ్ళిపోతే ఒక మనిషి వెళ్ళిపోతే వెనక తిట్టుకున్న వాళ్ళు ఉంటారు, తిట్టించుకున్న వాళ్ళు ఉంటారు. కానీ దివ్య వెళ్ళిపోయిన తర్వాత రూమ్ లో ఎవరు కూడా తిట్టడం అనేది కనిపించలేదు. టు బి ఫ్రాంక్, పైగా ఆమెను కామెంట్ చేసేవి కూడా కనిపించలేదు. ఆమె ఉంటే బాగా చేసేది, ఆమె ఉంటే నిల్చొని వంట చేసేది, ఆమె ఉంటే అలా చేసేది, ఆమె ఉంటే ఇలా చేసేది ఒక్కొక్కరు అనుకుంటున్నారు. ఆమె ఒక టఫ్ క్యాండిడేట్ అని అనుకుంటున్నారు, వీక్ క్యాండిడేట్ అని ఎవరు అనుకోలేదు. ఇరిటేషన్ తెప్పించని కూడా అనుకోలేదు. మరి కొంతమంది వెళ్ళిపోతే వాళ్ళు ఇరిటేషన్ తెప్పించారు, లేకపోతే ఒక మూల కూర్చున్నారు, మమ్మల్ని కలవట్లేదు, లేకపోతే బోరుగా ఉన్నారు, ఇలా రకరకాల వార్తలతో ఉండేవారు. కానీ దివ్యకి లోపల బ్యాడ్ నేమ్ లేదు, బయట బ్యాడ్ నేమ్ లేదు. ఎందుకంటే ఆమెకి ఏంటంటే ఒక దీంతో అయితే ఒక ఏదైనప్పటికీ ఆమె చేసిన సర్వీస్ కి భరణి గారు ఏమన్నారంటే, దివ్య నాకు చెల్లి అంటారు కానీ నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది, కానీ ఆమె చెల్లి కాదు, ఒక తల్లిలా సేవ చేసేది, సర్వీస్ చేసేది, తినే దగ్గర కానీ ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు కానీ ట్రీట్ చేసే విధానం కానీ ఒక తల్లిలా చూసుకుందన్నారు. చాలు కదండి. ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడాను ఏ మనిషి మీద అయితే మనం అభిమానం పడ్డామో ఆ మనిషి తనని గుర్తించగలిగాడంటే అది చాలు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్లు మొదలయ్యాయి. ఈ బిగ్ బాస్ టాస్క్లో ప్రోమో రిలీజ్ అయింది, చూశారు కదా. ఈ ప్రోమోలో ఇక రీతు తనదైన శైలిలో అరుపులు మొదలుపెట్టింది. అంటే మిగతా వాళ్ళు వాదించుకుంటారు, తన వాదిస్తే ఏంటంటే అరుపులే కనిపిస్తాయి. అది ఆమె ఒప్పుకుంది కూడా, అందరూ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, నాకు అరుపులే కనిపిస్తాయి అని అన్నట్టు ఉంది. అయితే ఎవరితో జరిగింది ఆమె ఆర్గ్యుమెంట్? సరాసరి తన స్నేహితురాలు తనుజతో జరిగింది. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ రెండు సిగలు కొట్టుకుంటాయి అన్నట్టు, మరి తనుజాన్ని రీతు ఇద్దరు పోటాపోటీగా జుత్తులు పట్టుకోవడం తక్కువ. ఆ విధంగా ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అరుచుకోవడం ఏంటంటే, నేను ఆడతానన్నాను కదా ముగ్గురులో, నన్ను ఎందుకు పక్కన పెట్టారు, నేను ఆడతా అని చెప్పేసి రచ్చ చేసింది. అప్పుడు ఈ అరుస్తుంటే తనుజ ఏమన్నా తెలుసా, అరుచుకో అంటూ తనని అరవకు అని తను అరుచుకుంటూ చిరాకైంది తనుజ. మొత్తానికి ఏంటంటే రీతు అరుపులు తనుజకు కూడా చిరాకు తెప్పించాయి. మరి ఇందులో అరుపులకి బ్రాండ్ అంబాసిడర్లు ఒక్కొక్కరు. మరి వీళ్ళు చిరాకు అనేది సరే, మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక టికెట్ ఫినాలే ఈ విధంగా అవుతుంది కదా. ఈ టికెట్ ఫినాలే టాస్క్ లో ఎవరు ఫినాలేకి ఉండొచ్చు, ఎవరు ఉండలేకపోవచ్చు చెప్పండి. అంటే అరుచుకుంటూ వెళ్ళిపోతే ఉంటామా, గెలుచుకుంటూ వెళ్తే ఉంటామా? అయితే ఇక్కడ ఏంటంటే నిజం చెప్పాలంటే గెలుచుకుంటూ వెళ్తే ఉంటాం, అరుచుకుంటూ వెళ్తే ఉండం. కానీ బయట కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే, అరుచుకున్నా పర్వాలేదు, ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, ఉండకూడదు అన్న వాళ్ళు వెళ్తారు. ఇది ఏదేమైనప్పటికీ బయట వాళ్ళకి అర్థమైంది, లోపల వాళ్ళకి అర్థమైంటుంది అనుకోండి. ఇది అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నది అనిపించిన స్టేట్మెంట్ మాత్రం అర్థవంతంగానే ఉంది. ఎనీహో, ఇక టికెట్ ఫైనల్ టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు? నిజం చెప్పాలంటే టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు? నిజం చెప్పాలంటే నిజమైనా అబద్ధమైనా, మరి ఇందులో నిజం ఉందో అబద్ధం తెలియదు, కానీ మొత్తానికి ఎవరు ఉండొచ్చు అనుకుంటే భరణి గారు ఉండొచ్చు, ఇమానియల్ ఉంటారు, కళ్యాణ్ ఉంటాడు, డెమాన్ పవన్ ఉంటారు, తనుజ ఉంటుంది. 5 కూడా ఉండొచ్చు. సో అనేది ఒక బయట నడుస్తున్న టాక్. అయితే మరి రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు అంటే కొంతమంది అంటారు ఫిక్స్ అయిపోయారు కదా, ఇంక విన్నర్ గురించి ఆలోచించాలంటే రన్నర్ గురించి ఆలోచించాలని ఇక రివ్యూవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. సరే మరి విన్నర్ ఎవరు? సరే పక్కన పెడితే అది మీరు చెప్పండి కింద, విన్నర్ ఎవరు అనుకుంటున్నారు, రన్నర్ ఎవరు, సెకండ్ పొజిషన్ ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు, అది కూడా కింద చెప్పండి. అయితే మిగతా వాళ్ళు ఎవరు అంటే ఇందాక నేను అడిగాను టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు, అది కూడా నేను అంటే బయట అనుకున్నది నేను చెప్పాను సుమా. టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు అనేది కూడా మీరు కింద పెట్టండి ఒకసారి కామెంట్స్. దాన్ని బట్టి కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఇక విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, టాప్ 5 ఎవరు? ఒకవేళ నిజాయితీగా ఆట ఆడిన వాళ్ళు, గెలిచిన ఆడని వాళ్ళు, ఓడిన ఆటకు తప్పించిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని జెన్యున్ గా మీరు ఆలోచించగలిగితే జెన్యున్ లిస్ట్ పెట్టండి. ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనే లిస్ట్ అనుకోవద్దు, అక్కడ ఏం జరుగుతుంది లిస్ట్ తర్వాత విషయం. జెన్యున్ లిస్ట్ అయితే మీరు పెట్టండి, ఇలా ఉంటుంది అనుకోండి. సో మరి అందరం ఏకీపిస్తామా, ఎలా ఉంటామా అనేది చూద్దాం. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరు చెప్పగలరా? ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు? ఒకటి, టాప్ 5 లో అర్హత ఉండగలిగిన వ్యక్తి సుమన్. కానీ ఆయన టాప్ 5 తీసుకెళ్లరా? ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉందా లేదా? ఇలాంటి విషయాల్లో పెద్ద క్వశ్చన్ మార్కే వస్తుంది. అయితే సుమన్ ఆట ఆడేటప్పుడు ఆట ఆడతారు,
మాట్లాడేటప్పుడు మాట్లాడతారు, మరి ఆలోచించవలసి వచ్చినప్పుడు ఆలోచిస్తాడు, మరి బాధపడవలసి వచ్చినప్పుడు బాధపడతాడు, కానీ ఎప్పటికీ ఏది కావాల్సో అది చేస్తాడు. ఆయనలో స్థితప్రజ్ఞత బాగా ఉంది. స్థితప్రజ్ఞత లేకుండా లేడు అతను. అంటే మరి ఆ సుమన్ అనే వ్యక్తి అంత స్థితప్రజ్ఞత కలిగినా మరి ఆ సుమన్ అనే వ్యక్తి ఎలిమినేషన్ కూడా దగ్గర ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా సుమన్ కన్నా దగ్గర ఉన్న వ్యక్తి ఎవరంటే సంజన. ఈ సంజన కూడా ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఈ వారం సంజన ఎలిమినేషన్ అవుతున్నారా, సుమన్ ఎలిమినేషన్ అవుతున్నారా, ఇది నేను చెప్పడం కాదు, ఇది ఒక అనాలిసిస్. కాకపోతే రీతు కూడా ఎలిమినేషన్ దగ్గరగా ఉన్నారు, కానీ రీతును అంత తొందరగా పంపిస్తారా, ఒకవేళ తక్కువ ఓట్లేసిన రీతును పంపిస్తారా, ఇది కూడా ఆలోచించాలి. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనేది కూడా మీరు ఊహించి ఒకసారి చెప్పగలిగితే కింద రాయండి. ఎవరి కామెంట్స్ ఏముంటాయో చూద్దాం. ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో సరదాగా మన అనాలిసిస్ కరెక్టా కాదా అనేది టెస్ట్ చేసుకుందాం. ఇదండి ఈ రోజు ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఇవి. ఇంకో విషయం ఏంటంటే ఇక టాప్ 5 కోసం ఆల్రెడీ మన ఇమాన్యుల్ గెలిచారు, కొన్ని బాక్స్ లో కైవసం చేసుకున్నారు. అదే విధంగా తనుజ గెలిచింది, తర్వాత సుమన్ చేతిలో ఓడింది. మరి ఇమాన్యుల్ గెలిచాడు, మళ్ళీ సంజన చేతిలో కూడా గెలిచాడు. కాబట్టి ఏంటంటే ఇమాన్యుల్ అనేది 2 సార్లు గెలిచారు, తనుజ ఒకసారి గెలిచి మన సుమన్ చేతిలో ఓడారు. సంజన అండ్ తనుజ ఇద్దరు కూడాను టికెట్ ఫినాలే టాస్క్ నుండి అవుట్ అయ్యారు. మరి ప్రస్తుతం టికెట్ ఫైనల్ టాస్క్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే సుమన్ అన్ని ఇమాన్యుల్, మిగతా 4 కూడా ఉన్నారు. ఆ మిగతా 4 ఇప్పుడు మరి సుమన్ తోని ఇమాన్యుల్ తో ఆట ఆడాలి. మరి ఎవరు ఆడాలి? మొత్తానికి 10 టాస్కులు ఉంటాయి. ఈ 10 టాస్కుల్లో గెలిచి చివరాఖరికి ఎవరైతే నిలుస్తారో వాళ్ళు టికెట్ ఫైనల్కి వెళ్తారు. సో కాకపోతే ఇక్కడ శపథం కాశారు ఎవరు? మన డిమాండ్ పవన్. కానీ మొట్టమొదటి టాస్క్ లోనే ఓడిపోయాడు తనుజ చేతిలో. మరి ఇప్పుడు ఇంకో టాస్క్ ఉంది గెలవడానికి, మరి ఛాన్స్ ఉంది. మరి ఆ టాస్క్ లో గెలుస్తారా లేదా, మరి తన మాట నిలబెట్టుకుంటాడా లేదా, లేకపోతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే తనకు కావలసిన వాళ్ళకి గివప్ ఇస్తాడా, లేదా వచ్చినా సరే సాక్రిఫైస్ చేస్తారా, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఆలోచనలకి దారితీస్తుంది. సరే ఏది ఏమైనప్పటికీ మనం ఉత్కంఠభరితంగా మన ఎపిసోడ్ మనం చూద్దాం. అర్హత ఉన్న వాళ్ళే ఆ స్థానానికి గెలుచుకోవాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.